హాయ్ అండ్ సతీష్. ఏంటి సంజనాని ఎందుకు బాటమ్ టూలో పెట్టారు? నిజంగా ఓట్లు పడట్లేదా? అసలు టాప్ 5లో ఉంటుందా ఉండదా? అసలు సుమన్ ఎందుకు ఈ వీక్ బాటమ్ టూలో లేడు? ఇట్లా చాలా 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 కామెంట్స్ అయితే ఎక్కువ పెడతా ఉన్నారు. అసలు సుమన్ శెట్టి అంత ఆట ఏం ఆడేస్తున్నాడు? లాస్ట్ వీక్ బాటంలో పెట్టారు కదా, ఈ వారం కూడా ఖచ్చితంగా రీతు చౌదరి ఆయనే కదా, మీరే అనాలిసిస్ ప్రకారం కూడా చెప్పారు. అసలు ఏమైంది సార్, మాకు క్లారిటీ ఇవ్వండి అని చాలామంది చాలా 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 మెసేజ్లు పెడుతూనే ఉన్నారు. అసలు ఇప్పుడు సుమన్ శెట్టి ఆట కంటే రీతు చౌదరి కూడా చాలా బెటరు, 100 రెట్లు బెటరు. సంజన కూడా చాలా బెటరు. మరి అట్లాంటి వాళ్ళందరినీ బాటంలో పెట్టడం ఏంటి, ఎలిమినేషన్ చేయడం ఏంటి, ఈయన్ని ఉంచడం ఏంటి అంటే, ఈయన కంటే కూడా చాలామంది బెటర్ కంటెస్టెంట్లు ఈ సీజన్లో అవుట్ అయిపోయారు కదా. ఇతడితో పోల్చుకుంటే ఈ హౌస్లోకి వచ్చిన ప్రతి కంటెస్టెంట్ బెటరే. ఆల్మోస్ట్ 22 మంది వస్తే ప్రతి కంటెస్టెంట్ కూడా గుడ్ ఆర్ బ్యాడ్, పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఏదో ఒకటి కంటెంట్ అయితే ఇచ్చారు. బట్ ఇతడి వల్ల కంటెంట్ నిల్. అందుకే మీకు ఇలాంటి డౌట్స్ రావడంలో తప్పే లేదు. సో ఆ డౌట్స్ అన్నీ కూడా క్లారిటీ ఇచ్చేస్తా. అసలు ఏం జరగబోతుంది, సూపర్ 6 ఏంటి, ఎట్లా ఉండబోతుందని వీడియో చూసే ముందు ఒక కామెంట్ పెట్టండి. మీ టాప్ 5 ఎవరు మీ దృష్టిలో? అట్లాగే మీ దృష్టిలో విన్నర్ ఎవరు అర్హులు? పోనీ సరే, ఫస్ట్ టాప్ 5 పెట్టండి, సరేనా? అట్లాగే వీడియోకు లైక్ కూడా కొట్టేసేయండి. జర్నలిస్ట్ సతీష్ అండ్ న్యూస్బుల్ 2 ఛానల్స్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. బిగ్ బాస్ అయిపోయిన తర్వాత కూడా చాలా అప్డేట్స్ మన చుట్టూ జరిగే అనేక టాపిక్స్ మీద కూడా మాట్లాడుకుందాం. అయితే నాకు ప్రస్తుతానికి ఉన్న అప్డేట్ ప్రకారం ఇప్పటికైతే సూపర్ 6 ఉంచుతారంట. తర్వాత మారితే అప్పుడు చెబుతా. మళ్ళీ మీరు అప్పుడు చెప్పారు కదా అనుకోవద్దు. ఖచ్చితంగా ఎప్పటికీ అప్డేట్ మారుతూ ఉంటాయి కదా, గేము మంచి ఇంట్రెస్ట్గా ఉంటారని మారుస్తూ ఉంటారు కదా. సో ఈ వారం డబుల్ ఎలిమినేషన్ యాక్చువల్గా సుమన్ శెట్టి అండ్ రీతు అనుకొని ఫైనల్లీ సింగిల్ ఎలిమినేషన్తో సరిపెట్టేశారు. ఎందుకంటే సూపర్ 6 ఉంచుతారంట. ఒకరిని 14వ వారం పంపేస్తారు, ఇంకొకరిని ఈ వారంలో ఈ 13th వీక్ మిడ్ వీక్ కూడా పంపడం కావచ్చు, లేదా ఫినాలే వీక్లో మిడ్ వీక్ ఎలిమినేషన్ కూడా కావచ్చు. అందుకోసం ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ క్యాన్సిల్ చేశారు. సూపర్ 6 ఉంచి ఒకరిని మిడ్ వీక్ ఎలిమినేషన్ చేస్తారు. అయితే టాప్ 5 కోసం ఎటు 5గురిని ఫినాలే డేకి ఉంచుతారు కనుక అందుకనే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ పెట్టలేదు. ఇక సూపర్ 6 ఉంచితే ఎవరిని ఉంచుతారంటే అన్ని రకాలుగా, ఎన్నో రకాలుగా మనం ఓటింగ్ చూస్తాం, ఆట ప్రకారం చూస్తాం, కంటెంట్ ప్రకారం చూస్తాం, ఆడియన్స్కి ఎమోషనల్ జర్నీ ఎవరిది, స్ట్రగుల్ ఎవరు ఫేస్ చేశారు దాన్ని బట్టే కదా కంటెంట్ వస్తుంది. ఆ కంటెంట్ బట్టే ఆడియన్స్ కనెక్షన్ అవ్వడం ఇవన్నీ ఉంటాయి కదా. సో ఇట్లా ఏ రకంగా చూసినా సుమన్ శెట్టి ఈ వారం అవుట్ అయిపోవాలి. అసలు ఈ వారం ఏంటి, ఎప్పుడూ అవుట్ అయిపోవాలి. వాస్తవానికి మనం రెగ్యులర్గా గత సీజన్లో చూసిన కంటెస్టెంట్లు ఎందుకు వచ్చారు, ఏం ఆడట్లేదు, ఏమి కంటెంట్ ఇవ్వట్లేదు, సోఫాల్లో గోడల్లో ఉండిపోయారనుకుని చెప్పేటప్పుడు ఆ రకంగా యాంగిల్స్ చూసుకునే ఇతడైతే ఎప్పుడో అవుట్ అయిపోవాలి. పోనీ ఓటింగ్ ప్రకారం ఈ వారం చూసుకున్నా సరే, ఈ వారం అంతా నా ఓటింగ్ వీడియోలు గమనిస్తే ఒక ఎక్స్పీరియన్స్ ఊరికే పోదు కదా. ఇన్ని సంవత్సరాల నుంచి ఇన్ని సీజన్లు చెబుతా ఉన్నా, ఎప్పుడు నా అది అంచనా తప్పదు. ఒకే ఎగ్జాంపుల్ చెబుతా. సీజన్ 5లో అనుకుంటారు రవి ఎలిమినేట్ అయిపోతాడంటే, లేదు ఆయన పెద్ద యాంకర్, ఆయన ఎట్లా పోతాడు ఓ చాలామంది చెప్పారు. తర్వాత సార్ మీరు ఒక్కలే చెప్పారండి బాబోయ్, ఇంత పర్ఫెక్ట్గా ఇంత ఖచ్చితంగా ఆ వీక్ అంతా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీరు మాత్రమే చెప్పారని ఇప్పటికీ కామెంట్లు పెడతారు. ఇలాంటి ఎగ్జాంపుల్స్ ప్రతి సీజన్లో చాలా ఉంటాయి. అయితే ఇప్పుడు కూడా ఏంటంటే రీతు చౌదరి లేదా సుమన్ శెట్టి ఎలిమినేషన్ కోసం నువ్వా నేనా పోటీ పడ్డారు. ఈ వారం అంతా అదే విషయం నేను కూడా చెప్పా, సింగిల్ అయినా డబుల్ అయినా వీళ్ళ మధ్య ఉంటుంది అని కూడా అదే మాదిరిగా ఊగిసలాడారు. ఎక్కువైతే సుమన్ శెట్టి తప్పితే ఇంకా లాస్ట్ వీకెండ్కి వచ్చేసరికి బర్నీతో గొడవల, టాస్క్ ఆడే విధానం, రింగి దాచే విధానం అంతా రచ్చ జరిగిన తర్వాత ఇక నువ్వా నేనా పోటీగా వచ్చేసింది ఆమె. అయితే రీతు మీద ఏంటి ఫుల్ నెగిటివ్ వచ్చేసింది కనుక ఆమె ఎటు బాటమ్ 2లోనే నువ్వా నేనా అన్న ఓటింగ్గా ఉంది కనుక ఎటు ఖచ్చితంగా ఓటింగ్ పరంగా ఎలిమినేషన్ జరిగింది. సరే కావడం ఎటు నెగిటివ్ వస్తుంది, ఇక ఉన్నంతకాలం నెగిటివ్ తప్ప పాజిటివ్ ఉండట్లేదు అని ఆమె అనేది పంపేశారు. ఎందుకంటే ఓటింగ్ ప్రకారమే ఆ బాటమ్ 2లో లాస్ట్ 2 వచ్చేసరికి ఇంకా కొద్దిగా నెగిటివ్ అయింది ఆ గేమ్ ఆడే విధానం వల్ల. ఇంకా టాప్ 5లో ఉంచి ట్రాక్లు ఉంటే టాప్ 5లో ఉంచేస్తారు. ఇట్లాంటి రచ్చంతా ఎందుకు లేని ఇక్కడికైతే పంపించారు. ఓటింగ్ ప్రకారమే జరిగింది ఇది. అయితే సుమన్ శెట్టి ఆమె లిస్టులో ఉన్నారు కనుక ఈ ఎలిమినేషన్ కూడా అందుకే. ఇంకా ఇందులో ఫేక్ అంట, ఆ వెబ్సైట్లో తోపంట, అక్కడ ఎక్కువ అంటే అవన్నీ కాదు. నేను చెబుతా ఉన్నాను కదా బాబు, ఎన్నో రకాలుగా నేను క్రాస్ చెక్ చేస్తా, ఎన్నో సీజన్లో చూసా, పర్ఫెక్షనే ఉంటుంది నో డౌట్. బాటమ్ 2లో ఉందంటే బాట్స్ పెడితే ఎందుకు ఉండరు, ఎవరైనా ఉంటారు. మీరు కావాలని ట్రై చేయండి, ఒకసారి టెస్ట్ చేయండి, సరదాగా ఎవరినైనా పెట్టచ్చు. సో అందుకనే అయితే ఇంతకీ ఎవరిని పంపాలని కూడా గట్టిగానే టీంలో డిస్కషన్ జరిగి ఇద్దరు నువ్వా నేనన్నట్టు ఉన్నారు కనుక 150 అటు ఇటు ఉన్నారు కనుక ఏ రకం చూసినా రీతు చౌదరి ఉంటే నెగిటివ్ కంటెంట్ ఆమెకే వస్తుంది, ఆమెకే నెగిటివ్ అవుతుంది. సుమన్ ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. ఉన్నట్టే ఉన్నాడంటే ఉన్నాడు, లేడంటే లేడన్నట్టు గోడల్లో సోఫాలో కలిసిపోయి ఉంటున్నాడు. సరే ఈ వారం ఎట్లాగో ఒకలాగా ఆయన ఆపేసి వచ్చే వారమైనా పంపేద్దామని డిసైడ్ అయ్యారంటే ఇది నాకున్న అప్డేట్ ప్రకారం. అయితే సూపర్ 6 ఉంచితే ఏం జరగబోతుందంటే వచ్చే వారం ఒక ఎలిమినేషన్ ఉంటుంది కదా. ఈ ఎలిమినేషన్ 100% సుమన్ శెట్టి ఉంటుందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే జీరో కంటెంట్ హౌస్లో పీక్స్లో గొడవలు అయ్యి రచ్చ అయినప్పుడు ఇక కొట్టుకోవడం ఒకటే తక్కువ, కొట్టుకుంటారేమో అన్న దశలో కూడా నో రియాక్షన్. ఆ రీతు చౌదరి కళ్యాణ్, డీమాన్ పవన్ కళ్యాణ్ ఇలా పేక పట్టుకున్నా అన్నారు చూడండి, అంత గొడవలో కూడా స్టూల్ మీద నుంచి ఇలాగే చూస్తూ ఉన్నాయి.
ఆయన ఆ చైర్ కూడా దిగలే, అక్కడి నుంచి కదలే. అలాంటి గొడవలు పీక్స్కి అయినప్పుడు కూడా నో రియాక్షన్, నో ఎమోషన్ అట్లా. సరే ఎటు ఇంతవరకు తీసుకొచ్చాం కదా, ఆ టాప్ 5లో కూర్చోబెట్టేద్దాం అనుకుంటే సంజనాను పంపించేస్తారు. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే దానిలో భాగంగానే ఈ వారం సంజనాను బాటమ్ 2లో పెట్టారు. ఒకవేళ సంజనాను ఉంచాలనుకుంటే, ఆమె డిజర్వ్ అనుకుంటే మీరు ఖచ్చితంగా ఓట్లు వేయాలి. మీకు ఎవరు డిజర్వ్ అనిపిస్తే వాళ్ళకి ఓట్లు వేయాలి, భారీగా పెంచుకోవాలి. అది కూడా ఓటింగు లాస్ట్ 2 వీక్స్లో ఈ 14th 15th వీక్లో బీభత్సంగా ఆయా కంటెస్టెంట్లు, అందరి కంటెస్టెంట్లకు సంబంధించి ఎంతవరకు ట్రై చేయాలో అంతవరకు చేస్తారు. ఇంకా బీభత్సంగా ట్రై చేస్తారు. ఇప్పుడు కామెంట్ సెక్షన్లో చూస్తే సంజన 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 మోత మోగుతుంది. మరి ఓటింగ్లో కూడా అట్లాగే జరుగుతుందో జరగట్లేదా? అయినా జరుగుతున్నా సరే బాటమ్ 2లో పెట్టారంటే ఇవి గట్టిగా ఓట్లు వేసుకోవాలి. అట్లా అయితేనే ఆమె సేవ్ అయింది. ఓట్లు వేయకుండా, మిస్డ్ కాల్స్ ఇవ్వకుండా, హాట్స్టార్లో వేయకుండా ఓన్లీ కామెంట్లు పెడితే ఆమె ఎందుకు ఎట్లా సేవ్ అవుతుంది, అవుట్ అవుతుంది కదా. ఎందుకంటే ఖచ్చితంగా సింగిల్ ఎలిమినేషన్ ఈ వారం మిడ్ వీక్ ఆర్ నెక్స్ట్ వీకెండ్ కానీ పంపించే ఛాన్స్ ఉంది. ఇంకంతా అయిపోయినారు కనుక ఇప్పుడు ఉన్నవారిలో అవుట్ అయిపోయేదానికి ఎవరు అసలు హౌస్లో ఉండడానికి అర్హులు కాదు అంటే ఆ రకంగా చూస్తే పక్కా సుమన్ శెట్టి ఒక్కడే పంపడానికి ఖచ్చితంగా పంపించాల్సిన స్థాయినే. ఎందుకంటే ఆయన జర్నీలో ఒక కష్టం తెలియలే, ఒక పెయిన్ఫుల్ జర్నీ అనిపించుకోవాలి, ఒక స్ట్రగుల్ లేదు. ఏ రకంగా కూడా ఒక ప్యాంపర్ కిడ్ లాగానే ఏ ఎమోషన్స్ లేకుండా సాఫీగా సాగిపోయింది. ఇప్పటివరకు కష్టం తెలియకుండా, ఒత్తిడి తెలియకుండా సాగిపోయింది. బిగ్ బాస్ చరిత్రలోనే ఇంత సాఫీగా సాగిపోతూ 14వ వారం వరకు జర్నీ ఈయన తప్ప ఇంకెవ్వరిది లేదు. ఆయన్ను ఒక్కరు కూడా ఒక్కసారన్న టార్గెట్ చేశారు అనడానికి లేదు. ఒకసారి ఇప్పుడు కెప్టెన్గా నిద్రపోతున్నాడు అయినప్పుడు తొక్కలో కెప్టెన్ అనడం తప్ప ఇంకోటి లేదు. అదే పెద్ద టార్గెట్ ఆయన విషయంలో. సో ఆయన నేచర్ కూడా అట్లాంటిది కనుక ఆయనకి ఎవరు ఏమో అనాలనిపించేది కాదు. ఆయన చూస్తే అమాయకంగా అనిపించాడు, ఇన్నోసెంట్ అనిపించాడు కనుక ఏదేమైనా ఆయన అట్లాగని కన్నింగ్గా అంటే కాదు. అసలు ఏ స్ట్రాటజీ లేవు, కన్నింగ్ స్ట్రాటజీ లేదు, విన్నింగ్ స్ట్రాటజీ లేదు, అసలు స్ట్రాటజీ కూడా లేదు. ఆయన ఎవరు హానికరమైన మనిషి కూడా కాదు, అటాక్ చేసే మోడు కాదు. కాకపోతే మంచోడే, మనిషి మంచోడే. కాకపోతే షోకి అట్లాంటి నేచర్ ఉండేటప్పుడు ఆడియన్స్ కనెక్షన్ రాదు. అది నేను చెబుతున్నది. సుమన మీద మనకు కోపం కాదు, ద్వేషం కాదు. ఎందుకంటే ఆయన చీమకు కూడా హాని తలపెట్టకుండా నేను వచ్చాను ఉన్నాను అన్నట్టు ఉన్నాడు. ఎవరి మీద నోరు జారింది లేదు, ఒక హార్ష్గా బిహేవ్ చేసింది లేదు, ఏమీ లేదు. పొలైట్గానే ఉన్నాడు, ఒబిడియంట్గా ఉన్నాడు. కాకపోతే షో ఆడియన్స్తో కనెక్షన్ రావాలి, ఓట్లు పడాలంటే ఏదో రచ్చ ఉండాలి కదా, అదేది లేదు ఆయనలో. అయితే వచ్చే వారం సుమన్ సంజన మధ్య ఎలిమినేషన్కి టఫ్ ఫైట్ వస్తుంది. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే ప్రస్తుతానికి డీమోన్ పవన్ పక్కా స్ట్రాంగ్, 100% సెక్యూరిటీ వచ్చేసినట్టుగా రీతు ఎలిమినేషన్ తర్వాత ఖచ్చితంగా ఆమెకు జరిగిన ఓటింగ్లో ఒక 60-70% డీమోన్ పవన్కి షేర్ అవుద్ది. ఇప్పుడు దివ్య ఓటింగ్ భరణికి ఎట్లాగైతే షేర్ అవుతుందో రీతు అవుట్ అయిపోయినాక డీమోన్లో కూడా నెగిటివ్సే ఉండవు, బోత్ అద్దం పెట్టి వెతికినా ఉండవు. ఎందుకు ఆ మాట చెబుతున్నాను? ఆ ట్రాక్ వల్లే ఆడియన్స్కి చిరాకు వచ్చింది. ఆయన కూడా పక్కా స్ట్రాంగ్ అయిపోతాడు. రాముడు మంచి బాలుడులాగా డీమోన్ పవన్ అంటే ఫిజికల్ టాస్క్లు బాగా ఆడతాడు, ఇచ్చి పడేస్తాడు, కష్టపడతాడు, అది ఉంది, అది ప్రూవ్ చేసుకున్నాడు. బిహేవియర్ వైజ్ చూసుకునే సరే చాలా పొలైట్గా మాట తీరు ఉంటుంది, యారిగెన్సీ ఉండదు, యాటిట్యూడ్ అస్సలు ఉండదు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెబుతా. స్టార్టింగ్లో ఓనర్స్ వర్సెస్ టెనెంట్స్ అని పెట్టేటప్పుడు కూడా అందరూ చెలరైపోయి నేను రెచ్చిపోలే, మాట ఆచితూ చాడాడు. అదే పొలైట్నెస్ ఇప్పటికీ కంటిన్యూ చేస్తూ వచ్చాడు. కేవలం అతడి మైనస్ ఏంటంటే ఈ ట్రాక్, అదే బిస్కెట్ అయిపోయి. ఇప్పుడు రీతు అవుట్ అయ్యాక ఇంకేముంది, ఆమె ఓట్లు కూడా షేర్ అయితే పైగా ఇతరులు కూడా నెగిటివ్ ఇంకేముంటుంది. కుదిరితే అందరితో నలుగురితో నాలుగు మాట్లాడతారు, లేదా సింగిల్గా కూర్చుంటారు, లేదా ఫన్నా గిన్న ఏదో చేస్తే చేయాలి. ఇంకా ఆవిడ అవుట్ అయిపోయిన తర్వాత ఆ నెగిటివ్ వచ్చేదానికి కూడా స్కోప్ ఉండదు. సో స్ట్రాంగ్ అవుతుంది, ఆవిడ ఓట్లు కూడా పడతాయి. ఇంకా బర్నేని పంపించరు, ఎందుకంటే పంపరు అంతే. బర్నేని ఎందుకు పంపించరు, పంపరు అంతే. ఇంకా మీకే తెలుస్తుంది ఎందుకనేది ఏంటనేది. ఇంకా ఆప్షన్ ఎవరు ఉన్నారు? సంజన, సుమన్ వెళ్ళాలి, కానీ ఆయనను పంపేసే ఉద్దేశం ఉంటే సంజనను ఎందుకు ఈ వారం బాటమ్ 2లో పెట్టారు? ఇదే డౌట్. ఈ విషయంలోనే ఎక్కువగా ఆలోచించాల్సి వస్తూ ఉంది. కామెంట్స్ చూస్తే, ప్రోమోల్లో చూస్తే ఎక్కడ సంజన ఆ రకంగా చూస్తే ఆమెకు ఓటింగ్ గట్టిగానే పడాలి కదా. మరి ఓటింగ్ ఎంత ఘనంగా ఉంటుంది? పైగా బాటమ్ 2లో మరి అట్లాంటప్పుడు ఎందుకు పెట్టారు? పైగా ఓటింగ్లో లిస్ట్లో ఉండేవారినే బాటంలో పెడతారు. ఎప్పుడో ఎవరికైనా ఒక జరికిద్దాం, రెడ్ కార్డు ఇచ్చి దమ్కిద్దాం, కొద్దిగా అతి చేస్తున్నట్టు కొద్దిగా కంట్రోల్ చేస్తే కాన్ఫిడెన్స్ తగ్గి అలాగ గేమ్లో మంచిగా వెళ్తారు అనేటప్పుడు ఏదో ఎప్పుడో ఒకప్పుడు పెడతారు తప్ప సాధారణంగా పెట్టరు. మరి వారం ఎందుకు పెట్టారు? పైగా ఇమాన్యుయల్ కూడా నామినేషన్లో లేడు. మరి ఆయన ఓట్లు కూడా సంజనకే కదా పడతాయి, ఆవిడకే కదా షేర్ అవుతాయి. ఇన్ని రకాలుగా ఆవిడ కూడా లాస్ట్ డ్రిల్లింగ్ వల్ల, ఓవర్ డ్రిల్లింగ్ వల్ల ఫుల్ గ్రాఫ్ పెరిగేసింది. మామూలుగా పెరగల, బీభత్స భయానకంగా పెరిగింది, పాజిటివ్ వైబ్ వచ్చింది. మొత్తానికి ఏంటంటే ఇక్కడ సుమన్ శెట్టి రిజర్వేషన్ బెర్త్ కన్ఫర్మ్ కనుక అనుకుంటే సంజనను ఈసారి కాపాడాలంటే గట్టిగా ఓట్లు పడాలి, పడితేనే ఆవిడ సేఫ్. ఎందుకు ఇప్పుడు
ఆమెకు పడే ఓటింగ్ కూడా ఎట్లా అంటే డీమోన్ పవన్ని భరణిని దాటి ఉంటేనే అప్పుడు సంజన సేఫ్, అప్పుడే సుమన్ వైపు ఎలిమినేషన్ దిశగా వస్తారు. లేదంటే సుమన్ వెనక ఏదో బలమైన శక్తి ఉంది, ఏదో అత్తారింటికి దారే సినిమాలోన నీ వెనక ఏదో బలమైన శక్తి ఉందమ్మా, శక్తి ఉన్నంతసేపు నిన్ను ఎవరు ఏం చేయలేరమ్మా, నిన్ను కాపాడుతూ ఉంటుందమ్మని చెబుతాడు కదా ఆయన, ఏం పేరు పోసాని కృష్ణమురళి. అట్లా ఏదో బలమైన శక్తి ఉందనే ఫీలింగ్ అందరికీ కలుగుతుంది. ఏ కంటెంట్ లేకుంటే ఫినాలే వీక్ వరకు అంటే మిరాకిలే కదా. గుడ్ ఆర్ బ్యాడ్, పాజిటివ్ ఆర్ నెగిటివ్, ఫైటింగ్ అంటూ ఏదో ఒకటి అంటే కంటెంట్ లేదు దీనికి. ఆయన బిహేవియర్ అంతే కరెక్ట్ కాదనం తప్పు అనట్లా. కాకపోతే కనెక్షన్ ఉండాలంటే చెప్పాను కదా, ఏదో ఒక ఎమోషన్ కనెక్షన్కి వారధ లాంటిది, అది మిస్ అయింది ఆయన జర్నీలో. ఇక టాప్ 5 ఉంచాలి అనుకుంటే ఈ వారమే డబుల్ ఎలిమినేషన్ చేయాలి, చేయలేదంటే సూపర్ 6 కన్ఫర్మ్. అది ఎట్లా జరగబోతుందంటే వచ్చే వారం సింగిల్ ఎలిమినేషన్ సంజన ఆర్ సుమన్ ఇద్దరిలో ఒకరిని పంపేస్తారు. మిగిలిన 6 కళ్యాణ్, తనుజ, ఎమ్మెన్యల్, భరణి, డీమోన్ వీళ్ళిద్దరిలో ఒకరు పోతే మిగతా అందరిని కలిపి సూపర్ 6 పంపేస్తారు. మళ్ళీ 6 ఏంటి, మిడ్ వీక్ ఎలిమినేట్ పంపేస్తారు. ఫినాలే వీక్లో థర్స్డే మిడ్ నైట్ పంపేస్తారు. కాకపోతే ఈ సూపర్ 6 కంటెస్టెంట్కు జర్నీ వీడియో వేస్తారు. అది థర్స్డే పంపిస్తే మనకి ఫ్రైడే ఎపిసోడ్లో చూపిస్తారు. బట్ ఫ్రైడేకి ఏంటంటే అప్పటికే ఉందా లేదా వెళ్ళిపోయారా ఉన్నారని కూడా తెలియదు. ఇప్పుడు మీకు సీజన్ 6 అనుకుంటా శ్రీసచ్ ఎపిసోడ్ లాగా కన్ఫ్యూజ్ అయిపోయింది, ఉందా లేదా, వెళ్ళిపోయిందా ఉందా, అసలు ఎప్పుడు పంపారో తెలియని అయోమయ పరిస్థితి వచ్చేసింది. వాస్తవానికి ఏంటి, ఆవిడ 103 డే 103వ రోజు పంపిస్తారు, 105వ రోజు గ్రాండ్ ఫైనల్ అయ్యింది. అంటే హౌస్లో ఉందా వెళ్ళిపోయిందా ఏమీ తెలియని ఎట్లా పంపారు, ఎప్పుడు పంపారు ఏంటనేది అర్థం కానీ గందరగోళం అయిపోయా. ఎందుకంటే థర్స్డే మిడ్ నైట్ వరకే లైవ్ వస్తుంది, అక్కడ కట్ చేస్తారు, మనకు చూపరు. ఆ థర్స్డే కంటెంట్ అంతా అదంతా కలిపి మనకి ఎపిసోడ్లో ఫ్రైడే ఎపిసోడ్ కింద చూపిస్తారు. అట్లాంటప్పుడు అసలు ఎప్పుడు పంపారో ఎలా పంపారో తెలియకుండా ఎందుకు మిడ్ వీక్ ఎలిమినేషన్ అనే అసంతృప్తి కూడా ఆడియన్స్లో ఉంటుంది. అది క్యూరియాసిటీ ఉంటుంది కదా, ఎవరు ఎట్లా వెళ్ళారో తెలుసుకోవాలని. పైగా ఆ మిడ్ వీక్ ఎలిమినేషన్ అనేటప్పుడు కూడా డబుల్ ఎలిమినేషన్ అంటే మనకు తెలుసు ఎట్లా అనేది ఒక హైప్ ఉంటుంది. అట్లాగే ఇంకొక సీజన్లో ఇప్పుడు సూపర్ 7 ఓటీటీలు, బిగ్ బాస్ ఓటీటీలు కూడా సూపర్ 7 ఉంచేస్తారు కదా అట్లా. సో మొత్తానికి సూపర్ 6లో నుంచి బయటకు వచ్చేది సంజన అని నేను అనుకుంటున్నా ప్రస్తుతానికి. మరి ఎమ్మాన్యుయల్ ఓటింగ్లో ఉంటాడు కనుక సంజన కూడా ఓటింగ్ తగ్గుతుంది. జర్నీ ఏవి అంతా పడుతుంది, ఆవిడది కూడా ఏవి అయితే వేస్తారు టెలికాస్ట్ చేస్తారు. కాకపోతే ఫినాలాకి 2 days ముందు హౌస్లో ఉండదు, అట్లా ఎలిమినేషన్ చేస్తారేమో నేను అనుకుంటాను. తీసుకొచ్చి రూమ్లో ఉంచి గ్రాండ్ ఫినాలే రోజు తీసుకొస్తారనమాట. సో మొత్తానికి ఇంకోటి ఏంటంటే ఇవాళ ఎలిమినేషన్కి ఆ ప్రోమోకి సంబంధించి కూడా అడుగుతూ ఉన్నారు కదా, రీతు అండ్ సంజన. రీతు బ్లాస్ట్ అయినట్టే ప్రోమోలో కనిపిస్తుంది. నేను ఇప్పటికీ అప్డేట్ కూడా జర్నలిస్ట్ ఆఫీస్లో పెట్టా. అయితే ఇక్కడ డీమోన్ అంటే షాక్ అవుతాడు, బట్ తనూజ ఆశ్చర్యం అంత అవాక్కయ్యే ఎక్స్ప్రెషన్ ఇచ్చిందంటే ఖచ్చితంగా సంజన వెళ్ళిపోతుందని ఫిక్స్ అయిపోయినట్టుంది. ఎందుకంటే ఒక అంత ఆశ్చర్యకరమైన ఎక్స్ప్రెషన్ వచ్చిందంటే ఒక షాకింగ్ రిజల్ట్, అరే మనం ఊహించింది ఏంటి ఇక్కడ జరిగింది ఏంటి అన్నట్టే కదా. ఎందుకంటే సంజన విషయంలో సంజనకు మన లాస్ట్ వీక్ రోస్టింగ్ని బట్టి బాగా బ్యాడ్ అయిపోయి ఉంటుంది, వెళ్ళిపోతుందని ఫిక్స్. అట్లాంటిది ఈవిడ వెళ్ళేసరికి ఒక తనుజే కదా హౌస్ అందరూ ఎమ్మాన్యుయల్తో సహా అందరూ షాక్ అవుతారని నేను అనుకుంటున్నాను. అదే విషయం ఇంతకు ముందు కూడా జర్నలిస్ట్ వీడియోలు అనలైజ్ చేశారు కదా. సో మరి మీకేమనిపించింది ఖచ్చితంగా కామెంట్ పెట్టండి, లైక్ చేయండి. జర్నలిస్ట్ సతీష్ న్యూస్ బోల్ ఛానల్స్ 2 కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.